సిద్ధం సిద్ధం అని సిద్ధం సభలకి చాలా పెద్ద అడవిడి చేశారు. ఏమయ్యింది? 11 సీట్లు. రాసి పెట్టుకోండి, చరిత్రలో మీకు ఆ 11 సీట్లు కూడా రానివ్వం. ఇది మా దీక్ష. ఎందుకంటే సమాజానికి మీరు ఒక చీడ పురుగులు అంటారు, మీరు ఒక సంఘ విద్రోహ శక్తి. ఖచ్చితంగా రానివ్వం. ప్రజలే చూశారు, మా గోపాలపురం నియోజకవర్గ ప్రజలే నన్ను ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత విధ్వంసకుడు, ఇతని మనసులో ఇంకా మార్పు రాలేదు, 11 సీట్లు వచ్చిన ఇతను మార్పు రాలేదేంటి, ఈ విధ్వంసకర ఆలోచనలు ఏంటి, ఈ విధ్వంసం ఏంటి, వీళ్ళు తాగేసి ఈ అడావిడి ఏంటి రోడ్ల మీద, ఈ భయభ్రాంతులు గురి చేయడం ఏంటని ప్రజలే మిమ్మల్ని చూసి అసహించుకునే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరొక విన్నపం ఏంటంటే, దయచేసి మీరు సభలు పెట్టి. చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తారీఖున గోపాలపురం నియోజకవర్గ రైతు సదస్సు కోసం వచ్చారు. కార్యకర్తల మీటింగ్ పెట్టారు. కావాలంటే ఆ వీడియోలు మీకు పంపిస్తాను, చూడండి. ఓన్లీ రైతులు మాత్రమే పాసులు ఇచ్చి వాళ్ళకి ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారే రైతులు ఎవరైతే సాగు చేస్తున్న రైతులు మాత్రమే కూర్చోబెట్టి వాళ్ళతో 200-300 మందిని కూర్చోబెట్టి స్వేచ్ఛగా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ చెబుతున్న ఆలోచనలు ఆయన విని ప్రభుత్వం యొక్క విధానాలను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఒక శాసనసభ్యుడిగా గర్వపడ్డాను. అలాగే రైతు గిట్టుబాటు ధర రావడం కోసం ఏం చేయాలో చెప్పారు. అలాగే మెకనైజేషన్ కోసం మాట్లాడి నూతనంగా వస్తున్న యాంత్రీకరణ ఎలా వాడుకోవాలో చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్, మా అందరు రైతులు గొంతుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు డ్రిప్ ఇరిగేషన్ చంపేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు, దాన్ని వేరే స్థాయికి వెళ్ళదు. ఇలాగ రైతులతో ముఖాముఖి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పనికిరాని మీ పబ్లిసిటీల కోసం ప్రజలు చంపేసి రోడ్ల మీద కిక్కిరిసి రోడ్లో తోసేసి ఆపేసి వెహికల్స్ గంటల తరబడి కదలకుండా వాళ్ళందరినీ వీడియో షాట్లు తీసుకుని మా వాడు సూపర్ మళ్ళీ వచ్చేస్తాడు. మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తావు? మీ సిద్ధం సభ వీడియోలో ఒకసారి రీప్లే చేసుకోండి వెళ్ళి. అబ్బో అసలు మహా అద్భుతం లాగా పెట్టుకున్నారు. 11 సీట్లు కదా మీకు వచ్చింది, రేపు చూసుకోండి 11 కంటే ఒక్కటని తక్కువ వస్తుంది. రాసి పెట్టుకోండి. మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం, ఇలాంటి విధ్వంసకర ఆలోచనలతో మీరు వస్తే అడుగు పెట్టనివ్వం. గోపాలపురం నియోజకవర్గం శపథం చేస్తున్నాం, మద్దిపాటి వెంకటరావు శాసనసభ్యుడిగా శపథం చేస్తున్నాను. ఇలాంటి విధ్వంసకర ఆలోచనలతో మరొకసారి రావాలని ప్రయత్నిస్తే అడుగు పెట్టనివ్వం.